Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python class 73. ఇంతవరకు మనం నెంబర్స్ని 0 నుండి 1 2 3 4 5 ఆ విధంగా 10 సీక్వెన్స్లోను ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 ఆ విధంగా ప్రింట్ చేయడము, ఈవెన్ నెంబర్స్ 0 2 4 6 8 10 ఆ విధంగా ప్రింట్ చేయడం చూసాం. అది ఒక వే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంకొక అనదర్ వే ఉంది. దాంట్లో ఏంటంటే మనకు స్టెప్ స్టార్ట్ స్టాప్ స్టెప్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, టు డిస్ప్లే నెంబర్స్ ఫ్రమ్ 0 to 10. ఎక్కడి నుండి ఇది బిగినింగు, 0 నుండి బిగినింగు, అట్లే కామా ఎంతవరకు ప్రింట్ చేయాలా 10 వరకు. స్టెప్ ఏంటంటే 0 స్టెప్ 1, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 ఈ విధంగా ప్రింట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనకేముంది, బిగిన్ ఉంది, ఎండ్ ఉంది. ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్టెప్, అంటే ఎంత పెరగాలి, 0 తర్వాత 1 పెరగాలి, తర్వాత 1 తర్వాత 1 + 1 2 పెరగాలి అనే దానికి ఇది స్టెప్. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది స్టార్ట్, ఇది స్టాప్, ఇది స్టెప్, బిగిన్ ఎండ్, ఇది జంప్ అనమాట. ఒక్క జంప్ అంటే స్టెప్. ఈ విధంగా ఇచ్చినా కూడా మన రిక్వైర్మెంట్ అనేది స్టార్ట్ ఉంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 0 స్టార్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10 ఎండ్, అంటే లాస్ట్లో స్టాప్. ఇది 0 వచ్చి స్టార్ట్, ఇది 10 వచ్చేసి స్టాప్, ఈ 1 వచ్చేసి స్టెప్. ఎవ్రీ టైం హౌ మచ్ ఇంక్రిమెంట్ ఐ వాంట్ అంటే 1 ఇంక్రిమెంట్ ఐ వాంట్, దీన్ని స్టెప్ వాల్యూ అంటారు. దట్ మీన్స్ బిగిన్ ఎండ్ స్టెప్. ఇంకో మాటలో చెప్పాలంటే త్రిబుల్-S అనొచ్చు. త్రిబుల్-S అంటే స్టార్ట్ స్టాప్ స్టెప్. ఈ విధంగా మనకు కూడా ప్రింట్ చేయొచ్చు. దీన్ని ట్రై చేసి చూస్తాం, వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తాం. ఇంతవరకు సేవ్ యాజ్ ప్రోగ్రామ్ 6 ప్రోగ్రామ్స్ చేసినాము. అవి ప్రోగ్రామ్ వచ్చి 7 సేవ్ చేశాను. ఇప్పుడు నేను దీనికోసం కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటా. ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం దేంట్లోకి వెళ్ళాలి, సిడి డెస్క్టాప్లోకి వెళ్ళాలి. డెస్క్టాప్ సిడి పైథాన్ యూట్యూబ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. సిడి లూప్స్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ PRG7.py 0 1 2 3 4 వచ్చిందిగా. ఇది ఈ విధంగా కూడా మనము చేయొచ్చు. ఈ విధంగా అన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు. స్టెప్ వాల్యూతో కూడా మనం చేయొచ్చు. ప్రోగ్రామ్ లేదు, అవుట్పుట్ ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఇదే ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ను ఇక్కడ తీసి అక్కడ కాపీ చేస్తాను. డాక్యుమెంటేషన్ కోసం అవుట్పుట్ అవుతే ఉంది. ప్రోగ్రామ్ ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్ని మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్నే తీసుకొని ఇక్కడ 0 నుండి స్టార్ట్ కావాలా, కానీ నాకు ఈసారి ఏం రావాలంటే ఈవెన్ నెంబర్స్ రావాలి. ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 0 to మీ ఇష్టం 10 వరకు అనుకున్నాము. అప్పుడు 0 10, కానీ ఈవెన్ నెంబర్స్ అంటున్నాము. స్టెప్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. 0 ఫస్ట్ నెంబర్, 0 + 2 2, మళ్ళీ 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10 అవ్వాలి. కానీ నేను ఏమి ఇచ్చాను అంటే ఇక్కడ 10 ఇచ్చాను కాబట్టి 8 వరకే వస్తుంది. ఇప్పుడు నేను 11 ఇచ్చాను అనుకోండి, ఎండ్ -1 ఇప్పుడు తీసుకుంటుంది. అప్పుడు నేను ఇక్కడ ఇది కూడా 1 అనే పెడతాను. పెట్టి ఇప్పుడు దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లో ప్రోగ్రామ్ నెంబర్ 8 అంటాను. 8 సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఇది కదా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ను మనం కాపీ చేసుకున్నాం. అక్కడికి డాక్యుమెంటేషన్ కోసం కాపీ. ఇది ఇంత మనకు మామూలు నెంబర్స్.
ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ అని పెట్టేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. ప్రోగ్రామ్ CLS ప్రోగ్రామ్ సేవ్ చేశానా లేదా? సేవ్ చేశాను. 8 7 తీసేసి 8 రన్ చేస్తాం. చూడండి 0 2 4 6 8 అనేది మనకు వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్స్ కూడా మనం ప్రింట్ చేయగలచ్చు. సో దిస్ ఈజ్ అవుట్పుట్. ఇదే విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, బిగిన్ వాల్యూ 1 తీసుకున్నాను. ఇప్పుడు స్టెప్ ఎంత అవుతుంది చెప్పండి? 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11 అవుతుంది. 11 వరకు రావాలంటే నేను ఏం తీసుకోవాలా? 12 తీసుకుంటే 11 వరకు ప్రింట్ అవుతుంది. ఎండ్ వాల్యూ 12 తీసుకోవాలి. సరే, దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 8 తీసేసి 9 అంటాను. 9 అంటాను. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాం. కాపీ డాక్యుమెంటేషన్ కోసం పేస్ట్ చేస్తా. ఇది ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. CLS క్లియర్ స్క్రీన్. 9th ప్రోగ్రామ్ ఇది. 9 ఎంటర్ చేస్తే చూడండి 1 3 5 7 9 అని ఆడ్ నెంబర్స్ మనకు వచ్చాయి. ఈ విధంగా సెకండ్ మెథడ్లో కూడా మనం అన్నీ ప్రింట్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్లో కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అవుట్పుట్. ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం జంప్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 to 50 వరకు 5 డిఫరెన్స్తో ప్రింట్ చేయాలనుకోండి. టు డిస్ప్లే ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అని కాదు, నెంబర్స్ ఫ్రమ్ 0 to 50. ఇక్కడ ఎంత అంటే 5 జంప్. స్టెప్ ఎంత ఇస్తున్నానంటే 5. ఎండ్ నెంబర్ ఎంత ఇస్తున్నా అంటే 51 అని ఇస్తాను. ఎందుకంటే 50 వరకు నాకు రావాలనుకోండి, 51 అని ఇస్తాను. లేదంటే ఫైల్ లేకపోయేసి క్లిక్ సేవ్ యాజ్లోకి వెళ్ళి ఇక్కడ 10 అని తీసుకుంటాను. సేవ్ చేశాను. ఇదే ప్రోగ్రామ్. ఎంత జంప్? 5 జంప్. 5 జంప్ అవ్వాలి. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఇదే అవుట్పుట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. ఇక్కడ CLS ప్రోగ్రామ్ నెంబర్ 10 తీసేసి చూడండి 1 6 అని వచ్చింది. ఇక్కడ సమ్ రాంగ్ అయింది. 5 డిఫరెన్స్ అట్లయినా వచ్చింది, కానీ నేను ఇక్కడ ఏం తీసుకోవాలంటే 0 నుండి తీసుకుంటే మీకు క్లియర్గా అర్థం. 0 Ctrl+S Alt Tab లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే రన్ చేస్తాను. 0 జంప్ వచ్చి 5 కాబట్టి 0 + 5 5, 5 + 5 10, 10 + 5 15, 15 + 20, 15 + 5 20. ఈ విధంగా ఏమైందంటే మనకు ఎంత డిఫరెన్స్ అయినా తీసుకోవచ్చు, మనకు ఆ విధంగా వస్తుంది. ఇది ఇంకొక మెథడ్. మనం ఇంతవరకు చేసిన మామూలు మెథడ్ కంటే ఈ మెథడు కొంచెం మీనింగ్ఫుల్గా బాగుంటుంది. అది బాగుంటుంది. కాకపోతే ఇది స్టార్ట్, స్టాప్, స్టెప్ అని 3 ఉంటాయన్నమాట దీంట్లో. ఇదే విధంగా మనం డిసెండింగ్ ఆర్డర్లో కూడా చేసుకోవచ్చు. డిసెండింగ్ ఆర్డర్లో కూడా మనము చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది తర్వాత క్లాస్లో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.